ఇది ఫంక్షన్ సీజన్ కదా, మనకు కుట్టేటివి చాలా ఉంటాయి. అన్నీ కుడతాం కానీ లాస్ట్కు ఉక్సులు పెట్టే దగ్గర, లట్కన్స్ కుట్టే దగ్గర కొద్దిగా ఇంకా డిలే అవుతాము, అంత ఇంట్రెస్ట్ అనిపించదు. అందుకోసమని ఉన్న క్లాతుతోనే తొందరగా ఈజీగా అయిపోయేటట్టు లట్కన్స్ రెడీ చేసుకుందాము. ఇదిగోండి 5 ఇంచెస్ ఇది తీసుకున్న తర్వాత ఇది 6 ఇంచులు తీసుకోండి. ఇది అడ్డం 6 ఇంచులు, నిలువు 6 ఇంచులు ఉండేట్టు చూసుకోవాలి. ఒకటేమో 5 ఇంచులు ఉండేట్టు చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు వీటినైతే సింపుల్గా ఈజీగా మళ్ళీ హెవీగా ఉండాలి మనకు ఫంక్షన్కి, అలా కుట్టుకుందాము. ఫస్ట్ మనం ఈ రెండింటినైతే ఇది రివర్స్, ఇది మంచిది. ఈ రివర్స్ సైడు ఈ మూల నుంచి ఈ మూలకైతే ఇలా పెడదాము. పెట్టేసి ఇవి ఓపెన్స్ ఉంటాయి, ఇక్కడ మడత ఉంటుంది, ఆ మడతను వదిలిపెట్టేసి ఆ ఫోల్డింగ్ సైడ్ వదిలిపెట్టేసి ఇలా ఓపెన్ ఉన్న సైడు కుట్టుకుంటూ రావాలి. పెద్ద కుట్టే పెట్టండి, చిన్న కుట్టే ఏం అవసరం లేదు. మళ్ళీ ఇలా తిప్పుకొని మళ్ళీ ఈ సైడ్ కూడా కుట్టుకుంటూ రండి. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇది కూడా అంతే సేమ్. ఇది మంచి సైడు, ఇది లోపలికి పోయేది, ఈ లోపలికి పోయేది ఇలా ఈ మూల నుంచి ఈ మూలకి ఇలా పట్టుకొని ఇవి కూడా అంతే సేమ్. మనకు ఇవి ఓపెన్ ఎక్కడైతే ఉన్నాయో అవి కుట్టుకుంటూ రండి. ఇవి నేర్చుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీ బ్లౌజులకు, మీ లెహంగాస్కి ఏమైనా లట్కన్స్ అలాగే పోతే కనుక మీరు లేదు వాటిని ఏమైనా కొద్దిగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా మీ స్వతహాగా కూడా లట్కన్స్ ఈజీగా సింపుల్గా, అంటే ఇవి ఏందో అర్థం అవ్వట్లేదు పెద్ద కష్టము అన్నవి కాకుండా ఇలా సింపుల్వి ఈజీగా మళ్ళీ చూడడానికి మనకు పార్టీ వేర్ లాగా ఉండాలి. ఇలా ట్రై చేసుకోవచ్చు, ఎవరైనా కుట్టుకోవచ్చు. ఇవి ఇంట్లో మిషన్ తొక్కడానికి వస్తే చాలు. ఇదిగోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇది పెద్ద సైజు, ఇది చిన్న సైజు. ఇది పెద్ద సైజు పక్కకెట్టేసి చిన్న సైజు తీసుకోండి. తీసుకొని మన ఇష్టము, ఈ పెద్ద సైజు మీద అయినా ఇలా లేస్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇదిగోండి ఇలా లేస్ అయితే మీరు ఒకవేళ మీకు సూటబుల్ లేస్ లేకపోయినా షాప్కి వెళ్ళి 1 మీటర్ తెచ్చుకోండి, లేదంటే 1/2 మీటర్ తెచ్చుకొని ఇలా మీరైతే మీ డ్రెస్సుకు సరిపోయే ఇలా మీ లెహంగాస్కి సరిపోయే బ్లౌజులకు సరిపోయే లేసులు అయితే తెచ్చుకోండి కొద్దిగా మంచివి ఇలా. ఎందుకంటే ఫంక్షన్స్కి కదా, వాటికి సూట్ అయ్యేటివి తెచ్చుకొని సింపుల్గా చూడండి. ఇది మడత ఉంది కదా, ఈ మడత మీద ఇలా పెట్టేసేయండి అంతే. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు దీని మీద కుట్టుకుంటూ రండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, మీకు అర్థం కావాలని ఇలా పెట్టాలి. పెట్టేసి ఇప్పుడు దీని మీద కుట్టుకుంటూ రండి. మనకు మొత్తం అటు సైడు ఇటు సైడు సరిపోయేట్టు చూసుకోండి. ఇలా చూసుకొని ఇదిగోండి ఇలా కుట్టుకుంటూ రండి. ఇంకా చాలా ఈజీగా సింపుల్గా ఇదిగోండి ఇలా కుట్టాలి. కుట్టిన తర్వాత ఏం లేదు, ఇంకా మీరు ఎలాగో లేస్ తెస్తారు కదా, ఆ లేసు ఇక్కడ దీని మీద కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేనైతే ఈ లేస్ వేయట్లేను. ఇదిగోండి ఇది సన్న లేస్ ఉంది కదా, ఇదైతే వేస్తున్నా. ఇలా మీ ఇష్టము, ఎందుకంటే గోల్డ్ అన్నిటికీ సూట్ అవుతుంది కాబట్టి మీరు ఇలా గోల్డ్ కూడా వేసుకోవచ్చు. మీ చాయిస్, అది వేసుకున్నా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా మీరే డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, అరే మళ్ళీ ఈ లెహంగా వేయాలంటే, ఈ బ్లౌజ్ వేయాలంటే లట్కన్స్ బాగాలేవు కదా అబ్బా ఎలా అని అనుకుంటారేమో. లేదండి, ఇది మీ చేతిలో పని. ఈజీగా మీకు ఇంట్లో మిషన్ ఉంటే మాత్రం ఇలా ట్రై చేసుకోండి, మంచిగా వస్తుంది. ఏమైనా ఉక్సులు అలా పోయినా కానీ ఆ ఉక్సుల దగ్గర మీరు బటన్స్ పెట్టుకోవడము అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. మీ పాత లెహంగాలు అంటే ఒక్కసారి వేసి పక్కకు పెట్టేస్తారు కదా, అలాంటివన్నమాట. ఇప్పుడు ఇదైతే ఇలా వేసిన తర్వాత దీన్నైతే దీని మీద ఇదిగోండి ఈ లేసులు 2 ఒకటే సైడ్కి వస్తున్నాయి చూడండి, ఇలా వేసేసుకోవాలి.
ఇలా పెట్టిన తర్వాత ఒకదానిపైన, లేదంటే ఇక్కడ వేరే క్లాత్ వేసుకొనైనా దాని మీద అయినా ఇలా కుట్టుకోవచ్చు. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు రెండైతే ఇలా పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ మూలలు ఒకటే దగ్గర వచ్చేట్టు పెట్టండి. ఇప్పుడు ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా వీ షేప్ ఉంది కదా, కుట్టుకుంటూ వస్తే ఇదిగోండి ఇలా ఈ మూలలు ఉన్న దగ్గర ఇలా కుట్టుకుంటూ రండి. మీ దగ్గర లెహంగాలో వేరే వేరే క్లాత్లు ఉన్నా కానీ మీకు ఈ క్లాత్స్ కావాలంటే మీరు మిషన్ ఎప్పుడు కుట్టించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా చాలా ఉంటాయి పీసెస్, ఇట్లా క్లాత్ కావాలని అడగండి, చూడండి, ఒకవేళ ఇస్తారేమో, మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఏమీ లేదు, ఇంకింతే. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర ఇదిగోండి ఇలా కిందికి రావాలి థ్రెడ్ అనేది. ఇదిగోండి ఇలా కిందికి రావాలి. దీనిపైన మధ్యలో పెట్టేయండి. ఒకవేళ మీకు కదులుతుంది ఈ థ్రెడ్ ఇలా మూల దగ్గర అనుకుంటే మాత్రం ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు కుట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ మధ్యలో ఉంది కదా థ్రెడ్, దీన్ని ఇలా అంటే ఇది సేమ్ ఉండాలి, ఇలా మడిచేయండి. ఇదిగోండి ఈ కింద ఇవి కూడా సేమ్ ఇలా వచ్చేటట్టు చూసుకోండి, ఇవి సేమ్ వచ్చేట్టు చూసుకొని ఇప్పుడు కుట్టేసుకుంటూ రండి. ఇదిగోండి ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుండి ఇలా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి ఇక్కడికి ఈ కొన ఉంటుంది, ఇది ఇలాగే వదిలేయకుండా దీన్ని ఇలా మడిచేయండి. ఇదిగో చూడండి ఇలా ఈ కొన అనేది ఇలా కొద్దిగా మడిచిరనుకో ఈ కొన మనకి బయటికి అనేది కనిపించదన్నమాట. ఇలా కుట్టేసుకోవాలి. రాని వాళ్ళైనా కానీ ఇలా మీ లెహంగాలకి మీ బ్లౌజులకి మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది కదా, దీన్ని అయితే కట్ చేసుకోవాలి, లేకపోతే ఇలా బయటికి కనిపించొస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా వస్తుంది కదా, దీన్ని రివర్స్ చేసుకుంటే ఎంతో బ్యూటిఫుల్ అందమైన లట్కన్ మీ చేతితో మీరే కుట్టుకోవచ్చు. చూడండి ఈజీగా, చాలా సింపుల్గా, తక్కువ ఖర్చుతో. ఇదిగోండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా. ఎంత ఈజీగా సింపుల్గా ఎంత మంచి లట్కన్ కుట్టుకోవచ్చు కదా. ఇది డబల్ లేయర్ కుట్టినందుకు ఇంకా స్టిఫ్ కూడా ఉంటుంది, చూడడానికి ఇలా రౌండ్గా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ఇంతే అండి సింపుల్గా. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.